మిగతా చాలా పనుల కంటే ఇది కష్టమైన పని, కానీ ఇష్టంగా చేయగలిగే పని కూడా. ఇవాళ రేపు పిల్లలు వస్తున్నారు లైబ్రరీకి. నేను అడిగితే ఒక 100 మంది దాకా ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నారు. ఆ 100 మంది వస్తున్నారంటే మరి అంత ప్రభావం చూపగలిగేటువంటి శక్తి మీ చేతుల్లో ఉన్నది. పిల్లలు కోరుకునేది మంచి పుస్తకాలు, పోటీ పరీక్షలకు కావలసినటువంటి పుస్తకాలు ప్రత్యేకంగా, దాంతోపాటుగా డిజిటల్గా దొరికే పుస్తకాలు మనం చదువుకోవటానికి కొంత సౌకర్యము, కంప్యూటర్ సౌకర్యము, ఇవి అందరూ కోరుకుంటున్నారు ఇవాళ రేపు. అదృష్టం కొద్దీ ఇక్కడ ఒక మంచి భవనం అయితే ఇప్పటికే నిర్మాణం అయ్యింది. ఆ భవనంతో పాటు కొంత పుస్తకాలు డిజిటల్ లైబ్రరీ ఎట్లాగూ ఇప్పుడే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు పరుస్తానన్నారు. దాంతోపాటుగా ఇవి కూడా ఏర్పాటు చేయగలిగితే చాలా బాగుంటుంది. చాలా కీలకం. ఈ లైబ్రరీలే మన రాష్ట్ర చరిత్రను మార్చేసినాయి. ఒకప్పుడు పుస్తకం దొరకటం కష్టంగా ఉండేది, అందుకే పుస్తకం హస్తభూషణం అన్నారు ఆ రోజుల్లో. ఇవాళ కావలసిన పుస్తకాలు మనకు దొరుకుతున్నాయి, కాకపోతే కొనుక్కోవటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆ పుస్తకం మనం చదువుకోవటం, స్వాతంత్రోద్యమ కాలంలో ఈ లైబ్రరీలోనే కూర్చొని రోజు న్యూస్ పేపర్ చదివి అందరు కూర్చొని వినేది, దానిపైన మాట్లాడుకుని. ఆ తర్వాత కాలంలో అక్కడనే వక్తృత్వ పోటీలు పెట్టి ఎలోక్యూషన్ కాంపిటీషన్లు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు జరిపి పిల్లల్ని కొంచెం చైతన్యపరిచి మోటివేట్ చేసే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు. చాలామంది మన దగ్గర నాయకులు ఈ గ్రంథాలయాల నుంచే ఎదిగినటువంటి వాళ్ళు. చాలా కీలకమైనది. అనా గ్రంథాలయ సంస్థ పెట్టి వటికోట ఆల్వార్ స్వామి ఇంటింటికి తిరిగి పుస్తకాలు అందజేసి ప్రజలకు కావలసిన సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. చాలా కీలకమైన పని ఇది. ఆ పని నిర్వర్తించే అవకాశం మీకు దొరికింది. షాద్నగర్లో కీలకమైన పాత్ర మీదే అవుతుంది. ఆ పాత్ర ఇది తక్కువనో ఎక్కువనో మనం అనుకుంటే చాలా పొరపాటు. ఎవరి చేతిలో పుస్తకం ఉందో, సమాచారం ఉందో, వాళ్ళదే ఈ మధ్యకాలంలో కొంత ప్రధానమైన స్థానం అవుతుంది. ఆ కీలకమైన పదవి దొరికినందుకు మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మదన్ మోహన్ రెడ్డి గారికి కూడా కొంత లెక్చరర్గా పనిచేసిండ్రు కదా సార్ మీరు. సార్ కూడా ఈ సంబంధం ఉన్నటువంటి వారు రావటము పిల్లలకు కూడా కొంత ఉపయోగకరంగా ఉంటాయి. నాదొక సూచన ఏంటంటే, వర్తమాన అంశాల మీద పిల్లలకి 15 రోజులకు ఒక లెక్చర్ మీరు ఏర్పాటు చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఆ పిల్లలకు కూడా ఉపయోగంగా ఉంటుంది. అట్లాంటిది మిగతా పౌరులకు కూడా, జిల్లాలో ఉన్న నగరంలో ఈ షాద్నగర్ ఊళ్ళో ఉన్నటువంటి పౌరులకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాంటి లెక్చర్స్ ఏర్పాటు చేయగలిగితే, ప్రత్యేకించి రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో దాంతోనే మీరు ఒక ఉపన్యాసాలని మొదలు పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, మరి తప్పనిసరిగా మీ హయాంలో లైబ్రరీ మరింత అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తూ ఉన్నా. వచ్చిన పెద్దలు కూడా చక్కటి సందేశాలు ఇచ్చారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లైబ్రరీ అభివృద్ధికి దోహదపడితే చాలా బాగుంటుంది. నాకు నుంచి చేయగల పని ఏదన్నా ఉందనుకుంటే మీరు అడిగితే తప్పకుండా సహకరిస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.